తెలుగుదేశం బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్లు ఇవ్వలేకపోయిన నేతలు, నియోజకవర్గాలలో పరిస్థితుల కారణంగా టికెట్లు పొందలేకపోయిన నేతలను టీడీపీ అధినేత చంద్రబాబే నేరుగా పిలిపించి మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు ఇస్తామని హామీతో పాటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్దుకుపోవాలని సూచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీల అధినేతలు శనివారం తొలి జాబితాను విడుదల చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో హర్షం వ్యక్తమైంది. చంద్రబాబు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు అధికార పార్టీ నేతలు కూడా కంగుతిన్నారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా కొంతమంది టీడీపీ సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో అక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నేత బొడ్డు వెంకటరామయ్య చౌదరి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. ఆదివారం బొడ్డు వెంకటరమణ చౌదరి చంద్రబాబును కలవగా ఆయన భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో చౌదరి సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో 4.5 పార్టీ కోసం పనిచేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఛాన్స్ కోల్పోయారు. సీట్ ఇవ్వకపోవడంపై ఆలపాటి రాజా అసంతృప్తికి గురయ్యారు. శనివారం రాత్రి ఆలపాటి రాజాతో నక్క ఆనంద్ బాబు భేటీ అయ్యారు. చంద్రబాబు కూడా ఆలపాటి రాజాను పిలిపించి మాట్లాడారు. ఆదివారం ఉదయం సుమారు 2 గంటల పాటు ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో రాజాకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని, పొత్తులో భాగంగా సీట్ ఇవ్వలేకపోతున్నట్లు చంద్రబాబు నచ్చజెప్పారు. అనంతరం బయటకొచ్చిన రాజా చంద్రబాబుతో జరిగిన భేటీ సంతృప్తికరంగా ఉంది అన్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు టీడీపీ శ్రేణులు సహకరించాలని కోరారు. మాజీ మంత్రి దేవినేని ఉమను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. దేవినేని ఉమకు మొదటి జాబితాలో టికెట్ ఇవ్వలేదు. పైగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరబోతున్నారు. అక్కడి టికెట్ ఆయనకే ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు తనకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న వసంత పార్టీలోకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ల మధ్య భేటీ జరిగింది. దేవినేని ఉమకు వేరే నియోజకవర్గంలో టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే దేవినేని ఉమ మాత్రం తాజా పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఉమ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మొదటి జాబితాలో టికెట్ రాని గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. అయితే జనసేన అభ్యర్థిగా తానే రంగంలోకి దిగుతానని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. జనసేన నేతలు కూడా దుర్గేష్ ను పిలిపించి మాట్లాడిన తర్వాత టికెట్ బుచ్చయ్య చౌదరికి ప్రకటించాలని, అప్పటి వరకు వేచి ఉండాలని చెబుతున్నారు. తొలి జాబితాలో టీడీపీ తరపున బుచ్చయ్య చౌదరికి చంద్రబాబే స్వయంగా వివరణ ఇచ్చారని చెబుతున్నారు. తనకెప్పుడు అన్యాయం జరుగుతోందని, పార్టీలో సీనియర్ గా అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవడం కష్టమని చంద్రబాబు వద్ద బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడవద్దని, రాబోయే రోజుల్లో టికెట్ ప్రకటిస్తామని చంద్రబాబు బుచ్చయ్య చౌదరికి హామీ ఇచ్చారు అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే ఇంకా కొంతమంది నేతలను కూడా చంద్రబాబు పిలిపించి మాట్లాడాలి అని నిర్ణయించారు. ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎక్కడో 1-2 చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి, భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను.
మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. మరికొంతమంది నేతలతో నేరుగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. వీరిలో ఎక్కువ మంది చంద్రబాబు వద్ద తమకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తమకు అన్యాయం జరిగిందని చంద్రబాబుకు చెప్పగా వారి భవిష్యత్తు తనకు వదిలేయాలని నేతలకు సూచించారు. చంద్రబాబు కొంతమందిని నేరుగా పిలిపించి మాట్లాడారు. మరికొంతమందితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించగా వారంతా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసిందే.